వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నిక కాదు, దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే భారీ కేస్ స్టడీ. 2026 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు 17 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ, మరోవైపు ఎలాగైనా బెంగాల్ కోటను దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ. కానీ ఈసారి అసలు గేమ్ గ్రౌండ్ మీద కాదు, ఓటర్ లిస్టులో జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. రాత్రికి రాత్రే ఏకంగా 91 లక్షల ఓట్లు మాయమవడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. నిజంగా బీజేపీ చేస్తున్న కుట్ర లేక ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రక్షాళన? ఈ విషయాలన్నీ మీకు కేవలం 10 నిమిషాల్లో తెలియజేస్తాను. ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక నుంచి ప్రతిరోజు మీకు ఒక 10 నిమిషాలు ప్రస్తుత రాజకీయాల గురించి అప్డేట్స్ అన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక విషయానికి వస్తే, మాయమైన ఈ 91 లక్షల ఓట్ల గురించి తెలుసుకుందాం. ఈ ఓట్లు ఎవరివి? చనిపోయిన వాళ్ళయా, లేక బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటు దొరలవా, లేదా ఎలక్షన్ కమిషన్ టెక్నాలజీతో చేసిన పెద్ద క్లీనింగ్ కార్యక్రమమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే బెంగాల్ రాజకీయాలు అసలు లోతుల్లోకి వెళ్లాల్సిందే. మొదటిగా ఎకానమీ యాంగిల్ చూద్దాం. మొదట వెస్ట్ బెంగాల్ ఆర్థిక పరిస్థితి చూస్తే పేపర్ మీద అన్నీ బాగానే కనిపిస్తున్నాయి. జీడిపి పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, పేదరికం తగ్గింది. ఇది ప్రభుత్వ డేటా. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. ఇండస్ట్రీస్ తగ్గిపోయాయి, ఇన్వెస్టర్లు నమ్మకం పడిపోయింది, రాష్ట్రం అప్పులు భారీగా పెరిగాయి. అంటే పైన పటారం లోన లొటారం లా ఉంది అన్నమాట. బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ డేటా ప్రకారం గత 15 ఏళ్లలో వెస్ట్ బెంగాల్ నామినల్ జీడిపి దాదాపుగా 6 రెట్లు పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ 3 రెట్లు పెరిగింది. బీబీఎల్ జనాభా అంటే దారిద్ర్యపు రేఖ దిగునున్నటువంటి జనాభా 2010లో 25% ఉండగా 2023 నాటికి 12% కంటే తక్కువగా పడిపోయింది. మహిళల కోసం అమలు చేసిన లక్ష్మీర్ భండార్ స్కీమ్ వంటి క్యాష్ ట్రాన్స్ఫర్ పథకాలతో గ్రామీణ ఓటు బ్యాంకు బలోపేతమైందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక ఒకసారి గ్రోత్ కంపారిజన్ అనేది స్టేట్ది ఎలా ఉందో చూద్దాం. అయితే ఇతర ప్రధాన రాష్ట్రాలు డబుల్ డిజిట్ గ్రోత్ను సాధిస్తుంటే వెస్ట్ బెంగాల్ గ్రోత్ సుమారు 9% వద్దే నిలిచిపోయింది. ఒకప్పుడు వెనుకబడి ఉన్న బీహార్, ఒడిషా వంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ని దాటినట్లుగా డేటా సూచిస్తోంది. స్వతంత్ర సమయానికి అంటే 1947లో దేశ ఇండస్ట్రియల్ అవుట్పుట్లో వెస్ట్ బెంగాల్ వాటా 30% ఉండేది. ఇప్పుడు అది 4% కంటే తక్కువకు పడిపోయింది. ఇది చాలా దారుణమైన విషయం. అసలు ఇండస్ట్రియల్ డిక్లైన్ అనేది ఎందుకు జరిగింది? ఇండస్ట్రియల్ కాన్ఫిడెన్స్ పడిపోవడానికి ముఖ్య కారణంగా సింగూర్ టాటా నానో కాంట్రవర్సీ ప్రస్తావన వస్తుంది. ఇండస్ట్రీలకు అవసరమైన ల్యాండ్ అక్విజిషన్ పాలసీలో స్పష్టత లేకపోవడం వల్ల కొత్త పెట్టుబడులు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. ఇక డెబిట్ సిచ్యువేషన్ గురించి చర్చిద్దాం. 31 సంవత్సరాల సుదీర్ఘ పాలన అనంతరం 2011లో లెఫ్ట్ ప్రభుత్వం వెళ్లే సమయానికి రాష్ట్ర అప్పు 1.9 లక్షల కోట్లగా ఉండగా ప్రస్తుతం అది దాదాపుగా 7 లక్షల కోట్లకు చేరింది. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ అప్పు 7.77 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లింపులకే సుమారుగా 81,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఈ అప్పులో అగ్రభాగం క్యాపిటల్ ప్రాజెక్ట్స్కు కాకుండా జీతాలు, పెన్షన్లు, వెల్ఫేర్ స్కీమ్ల కోసం వినియోగించబడుతున్నట్లుగా సమాచారం. ఫేషియల్ హెల్త్ గురించి చర్చిద్దాం. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో 18 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్కు 16వ ర్యాంక్ వచ్చింది. అంటే టాప్ స్టేట్స్ తీసుకుంటే బెంగాల్ది అవుట్ ఆఫ్ 18లో 16th, అంటే లాస్ట్ నుంచి 3rd ర్యాంక్లో ఉంది. ఇక బ్యాంకుల డిపాజిట్లు సేకరిస్తున్న లోన్స్కు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. అంటే ఆ స్టేట్లో బ్యాంకులు తీసుకుంటున్న డిపాజిట్లను కూడా ఆ స్టేట్గా కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పొలిటికల్ షిఫ్ట్ గురించి చర్చిద్దాం. లెఫ్ట్ ఫ్రంట్ 2011లో అధికారాన్ని కోల్పోయింది. అప్పటిదాకా దాని ఓట్ షేర్ 40% ఉండగా 2021 ఎన్నికల నాటికి అది 5%కి పడిపోయింది. ఇక సీట్ల విషయానికి వస్తే ఒక్క సీటు కూడా రాలేదు. 2024లో కూడా అదే పరిస్థితి మారలేదు, ఒక్క సీటు కూడా రాలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ ఓట్ షేరు 17% తగ్గగా అదే సమయంలో భారతీయ జనతా పార్టీ 17% పెరిగింది. ఓట్ షేర్ బీజేపీకి షిఫ్ట్ అయిందనమాట. ఇక ఓటర్ లిస్ట్ కాంట్రవర్సీ సిర్ గురించి చర్చిద్దాం. 2026 ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే SIR ప్రక్రియలో మొత్తంగా 91 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఏ టెక్నాలజీ ద్వారా సుమారుగా
1,20,00,000 ఓటర్ల డేటాలో లోపాలు గుర్తించబడ్డాయి. అందులో 60 లక్షల కేసులు విచారణకు వెళ్ళాయి. ఏఐ ఉపయోగించిన 5 రూల్స్ని ఒకసారి మనం చూద్దాం, ఏ విధంగా ఫిల్టర్ చేసింది అనేది. మొదటిది పేరు స్పెల్లింగ్ అసమానతలు. రెండవది ఒకే కుటుంబానికి అధిక లింకులు, అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 30 మంది 40 మంది ఉంటాం దాన్ని. ఇక మూడవది తల్లిదండ్రులు పిల్లల వయసు మధ్య తేడా, అంటే కనీసం 15 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల గ్యాప్ అనేది ఉండాలి. అలా కాకుండా 10 సంవత్సరాలకు అతనికి పిల్లలు ఉన్నట్టుగా, లేదా 50 సంవత్సరాల వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఉన్నట్టుగా, ఈ విధంగా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి తేడా, ఆ గ్యాప్ను కూడా ఏ అనేది ఐడెంటిఫై చేసింది. అలానే తాత మనవళ్ళ మధ్య వయస్సు సరిపడా గ్యాప్ లేకపోవడం, అంటే 20 సంవత్సరాల కుర్రోడికి 10 సంవత్సరాల మనవలు ఉంటాం, ఇటువంటి డేటాను కూడా ఏ అనేది పసిగట్టేసి వాటిని తీసేయడం జరిగింది. ఇంకొకటి లాస్ట్ ఏంటంటే పేరు జెండర్ మిస్ మ్యాచ్. పేరు మగవాళ్ళది ఉండటం, ఆ లిస్టులో ఆడవాళ్ళ ఫోటో ఉంటాం, లేదా పేరు ఆడవాళ్ళది ఉండటం, ఫోటో మగవాళ్ళది ఉండటం, ఇలాంటి మిస్ మ్యాచ్ని కూడా ఏఐ పసిగట్టి వాటిని తొలగించడం జరిగింది. ఇక ఫైనల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఓటర్ లిస్టులో తొలగించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఫైనల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నట్లయితే, తొలగించిన 90 లక్షల ఓట్లలో సుమారుగా 60 లక్షలు మరణించిన లేదా వేరే ప్రాంతాలకు మారినవారు. అంటే దీంట్లో ఎటువంటి తేడా లేదు. అవుట్ ఆఫ్ 91 lakhs 60 లక్షల మంది ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు లేదా అడ్రస్ మారిన వాళ్ళు ఉన్నారు. ఇక మిగిలిన వాటిలో అనుమానితులు, అంటే డూప్లికేట్ లేదా అక్రమ నమోదు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా. సో మతాల వారీగా చూసినట్లయితే 63% మంది హిందువులు, సుమారుగా 57.47 లక్షల మంది హిందూ ఓటర్లు తొలగింపబడ్డారు. అలానే 34% మంది ముస్లిమ్స్, సుమారుగా 31.11 లక్షల మంది ముస్లిమ్స్ ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డారు. ఇక ఈ యొక్క కాంట్రవర్సీకి సంబంధించి మనం చూద్దాం. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు చోటు చేసుకున్నాయి. మాల్దా జిల్లాలో 7 మంది అధికారులను 7 గంటల పాటు బందీలుగా ఉంచారు అక్కడ స్థానికులు. కోల్కతాలోని 7 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. టీఎంసీ బలమైన జిల్లాలైనటువంటి ముర్షిదాబాద్, మాల్దా, నార్త్ అండ్ సౌత్ 24 పర్గనాస్ ప్రాంతాల్లో కలిపి 12.2 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఈ విషయంలో కొంత కాంట్రవర్సీ అనేది నడిచిందనమాట. దాని మీద ఆందోళనలు కూడా జరిగాయి. ఇక ఎర్రర్స్ సంబంధించి మనం చూద్దాం ఎలా ఉన్నాయనేది. నిజమైనటువంటి ఓటర్ల పేర్లు కూడా కొన్ని చోట్ల తొలగించబడ్డాయనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఉదాహరణకు మాజీ ఆర్మీ టెక్నీషియన్ మహమ్మద్ దౌద్ అలీ ఓటు కూడా తొలగించబడ్డది. అంటే ఇది కామన్గా జరిగేది, మనం కూడా చూస్తున్నాం. చాలాసార్లు ఒక సంవత్సరంలో ఉన్నటువంటి ఓటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణాల వల్ల నెక్స్ట్ ఓటు వేయడానికి పోయినప్పుడు అక్కడ లేకపోవడం మనం గమనించాం. అదే వాంటెడ్లీ కాదు, కొద్దిగా టెక్నికల్ మిస్టేక్స్ లాగా కూడా అనుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇలాంటి కేసుల కోసం కూడా అక్కడ ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు. అటువంటి మీరు నిజంగా ఉండి మీ ఓటు తొలగించినట్లయితే మాకు మీరు అప్లై చేసుకోవచ్చు అని కూడా ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఇక కంపారిజన్ విత్ యూపీ, అంటే ఇదే సమయంలో మనం ఇప్పుడు దేశమంతా కూడా బెంగాల్లో ఓట్లు తొలగించారు, ఓటు చోరీ జరిగిందని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. అయితే ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఓటర్ రివిజన్ జరిగింది. అక్కడ కూడా సుమారు 2 కోట్ల ఓట్లు తొలగించగా అదే సమయంలో 84 లక్షల మంది కొత్త ఓటర్లు కూడా చేర్చబడ్డారు. సో అక్కడ కూడా జరిగింది. దాన్ని ఎక్కువగా చేయట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ కాబట్టి. బెంగాల్లో ఉంది బీజేపీ కాకపోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ బీజేపీ తొత్తుగా వ్యవహరించింది అనేది ఒక గట్టి వాదన అయితే మనకి వినిపిస్తూ ఉంది. ఇక పొలిటికల్ షిఫ్టింగ్ గురించి ఆలోచిద్దాం. ఇంకో పెద్ద షాక్ ఏమిటంటే బెంగాల్ విషయంలో జరిగింది ఏంటంటే 34 ఏళ్ల పాటు పాలించిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు పూర్తిగా మాయమైపోయాయి. ఒకప్పుడు ఇందాక చెప్పినట్టుగా 40% ఓట్ బ్యాంక్ ఉండేది, అంటే పవర్ చేతికి వచ్చేయడానికి సరిపోయేటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది ఉండేది. ఇప్పుడు 0 స్థాయికి పడిపోవడానికి వెనకాల కారణం ఏంటని కూడా ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క లెఫ్ట్ పార్టీస్ ఏవైతున్నాయో వాటికి గ్రౌండ్ కనెక్షన్స్ కోల్పోయింది. 34 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క క్యాడర్ కూడా మొత్తం లేకుండా పోయింది. కేడర్ డైరెక్ట్గా బీజేపీ వైపు మళ్ళడం అనేది జరిగింది. ఆ యొక్క ఏదైతే లెఫ్ట్ పార్టీస్ ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ బీజేపీ వైపు మారారు. ఇక మేనిఫెస్టో వార్ గురించి చూద్దాం. బెంగాల్లో మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి. ఇక అసలు పోటీ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్లో టీఎంసీ మహిళకు 1500, అంటే ఎవ్రీ మంత్ 1500 ఇస్తా అంటుంటే బీజేపీ 3000 ఇస్తా అంటుంది. ఈ విధంగా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది కూడా. ఇక యువత రైతులకు ఉద్యోగాలు, ప్రతి వర్గానికి ఆకర్షించే విధంగా భారీ హామీలు ఇస్తున్నారు ఇరు పార్టీలు కూడా. ఇక స్ట్రాటజీ ఫైట్ గురించి మనం ఒకసారి చూసినట్టయితే రాజకీయ వ్యూహాలు విషయానికి వస్తే బీజేపీ ఈసారి పర్సనల్ అటాక్స్ మానేసి, అంటే మమతా బెనర్జీని మాత్రం టార్గెట్ చేయడం మానేసి కేవలం కరప్షను పాలన పైన ఫోకస్ పెట్టింది. వ్యక్తిగత విమర్శలు కాకుండా ఈ యొక్క ప్రభుత్వం బెంగాల్లో ఉన్నటువంటి
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు కరప్షన్ కానివ్వండి, అలానే పాలన ఎలా ఉంది అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. మరోవైపు మమతా బెనర్జీ ఎలక్షన్ కమిషన్తోనే పోరాటం చేస్తుంది. అంటే మిగతా విషయాన్ని పక్కన పెట్టేసి ఎలక్షన్ కమిషన్ ఓటు తగ్గించింది, ఆ విధంగా మమ్మల్ని ఓడించడానికి చూస్తుంది అనేటువంటి సింపతిని గెయిన్ చేయడానికి మమతా బెనర్జీ చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. తన మీద ఉన్నటువంటి విమర్శల్ని డైవర్ట్ చేయడానికి ఎలక్షన్స్ కమిషన్ మీద నిందలు వేసే ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్నారని కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి వెస్ట్ బెంగాల్. ఇక వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మీద ప్రీపోల్ అంచనాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ప్రీపోల్ సర్వేలు చూస్తే ఇది నెక్ టు నెక్ ఫైట్. టీఎంసీకి 43 నుంచి 45% ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని సర్వేలు చెప్తున్నాయి. ఇక బీజేపీకి 41 నుంచి 43% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే రెండు పార్టీల మధ్య కేవలం 2% మాత్రమే తేడా అనేది కనిపిస్తుంది. ఒక్క చిన్న స్వింగ్ ఫలితాన్ని పూర్తిగా మార్చే స్థితి అయితే ఇప్పుడు అక్కడ ఉంది. మూడో పార్టీల ఓటు కింగ్ మేకర్ అవుతాయా, లేదా మమత మరోసారి గెలుస్తారా, లేకుంటే బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొడుతుందా? మే 4న వచ్చే ఫలితాలే దీనికి సమాధానం. ఓటర్ లిస్ట్ నుంచి టెక్నాలజీ వరకు, ఎకానమీ నుంచి రాజకీయ వ్యూహాల వరకు 2026 వెస్ట్ బెంగాల్ ఎన్నికలు భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ హై వోల్టేజ్ ఫైట్లో చివరికి గెలిచేది ఎవరు? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.